గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు అంశాలని కూడా చూసాం కదా. ఇక ముఖ్యంగా ముఖ్యమంత్రి నిన్న శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కొల్లుల జాతర కార్యక్రమానికి హాజరై కొన్ని కీలక కామెంట్ చేశారు. 90 రోజుల్లో మేము అధికారం వచ్చిన 90 రోజుల్లో చూసాం కదా, దాదాపు 80,000 నియామకాలు ఇచ్చామని చెప్పేసి కూడా చెప్పారు. ఇంకా నిన్న కూడా 1635 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారు. ఇది కాంగ్రెస్ సర్కార్ అంటే, ప్రజాపాలన అంటే ఈ రకంగా ఉంటుంది అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పారు. ఇక మూసీ ప్రక్షాళన అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా ప్రస్తావించారు. మూసీని అడ్డు పెట్టుకొని కొందరు రాజకీయం చేస్తున్నారు. కొందరు అంటే మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేత ఇటు బీజేపీ కూడా చేరింది. సో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు ఏ రకంగా అయితే మాట్లాడుతున్నారో అదేవిధంగా ఇటు బీజేపీ నేతలు కూడా అదే పేపర్ను బీజేపీ నేతలు కూడా మాట్లాడుతున్నారు. సో ఇద్దరు కూడా కుమ్మక్కయ్యి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. మూసి ప్రక్షాళన అడ్డుకోవాలని చూస్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. కానీ ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా మూసి ప్రక్షాళన అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మూసి పరివాహ ప్రాంతంలో నివాసించే ప్రజలు ఏ రకంగా ఉన్నారో నాకు తెలుసు. ఎందుకంటే ఆ బాధలు నాకు తెలుసు, వీళ్ళకు తెలియదు. కాబట్టి హరీష్ రావు, కేటీఆర్ వెళ్ళి ఒక 10 రోజులు ఆ మూసి ఎవరైతే ఉన్నారో మూసి పరివాహ ప్రాంతాల్లో అక్కడ ఉండి మీరు రండి, తెలుస్తుంది మూసి దగ్గర ఉండే ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో, ఆ కంపు ఏ రకంగా ఉంటుందో. సో ఇంకా మూసి మురికి గాడవల్లో ఉండాలనుకుంటున్నారా మీరు అనే విధంగా ముఖ్యమంత్రి చెప్తున్నారు. సో ఎవరు ఎన్ని అడ్డు చెప్పినా కూడా ఖచ్చితంగా మూసి ప్రక్షాళన చేస్తాం, వాళ్ళందరూ కూడా నిర్వాసితులకు అందరూ కూడా మంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పారు. నిన్న మరొక విషయం కూడా చెప్పారు. ఏదైతే అంబర్పేటలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ ఉన్నదో వాళ్ళు ఒప్పుకుంటే అక్కడే వాళ్ళకు క్వార్టర్స్ కట్టి ఇస్తాము, వాళ్ళకి అక్కడే ఇల్లు ఇస్తామని చెప్పేసి చెప్పారు. దాంతోపాటు ఇటు మలక్పేటలో ఏదైతే రేస్ కోర్స్ ఉందో అక్కడ కూడా ల్యాండ్ ఉంది. సో వాళ్ళకి కావాలంటే అక్కడ కూడా ఇస్తాం. సో ఇలాంటి ఆప్షన్లు కూడా ఇచ్చారు. వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ కట్టి ఇస్తాము, వాళ్ళు బాగుండాలి, ఆ మూసి మురికి వాసనలో ఉండకూడదు అనేది నా యొక్క ఆకాంక్ష అని చెప్పేసి చెప్తున్నారు. గత ప్రభుత్వం కూడా మూసి ప్రక్షాళన చేస్తామని చెప్పారు. కేసీఆర్ మరి ఎందుకు చేయలేకపోయారు, మేము చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని చెప్పేసి కూడా నిన్న ముఖ్యమంత్రి చెప్పారు. దాంతోపాటు ఇక మనం చూసాం, ప్రధాని నరేంద్ర మోదీ మొన్న మహారాష్ట్రలో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారును ఎన్నుకుంటే ఏ రకంగా ఉంటుందో తెలంగాణ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రైతులకు ఇచ్చిన రుణమాఫీ ఏదైతుందో, రుణమాఫీ పేరుతో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కాదు వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ చేయలేదు అని చెప్పేసి మొన్న ప్రధాని మహారాష్ట్ర మాట్లాడడంతో నిన్న ముఖ్యమంత్రి ప్రధానికి ఒక లేఖ కూడా రాశారు. ఇదిగో ప్రధాని గారు, మేము చేసిన రుణమాఫీ ఇదిగో, అనుకున్న విధంగా రుణమాఫీ చేశామని చెప్పేసి ఆయన ఒక లేఖ రాశారు. కానీ దీనికి ఇటు హరీష్ రావు కూడా ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. ఏంటంటే మీరు రుణమాఫీ పైన తప్పుడు లెక్కలు చెప్తున్నారు, కనీసం 50% రుణమాఫీ కూడా చేయలేదు అనేది నిన్న హరీష్ రావు కూడా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. మరి నిజంగా రుణమాఫీ కాలేదా, మరి మూసి ప్రక్షాళనను అడ్డుకుంటుంది ఎవరు? మొన్నటి వరకు బీఆర్ఎస్, ఇప్పుడు బీజేపీ తయారైందని చేసి ముఖ్యమంత్రి మాటల్లో వాస్తవం ఎంత ఉంది? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రవలిరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు ఎన్వి సుభాష్ గారు ఉన్నారు, మరి కాసేపట్లో సీనియర్ జర్నలిస్ట్ అదేవిధంగా టీసాట్ CEO వేణుగోపాల్ రెడ్డి గారు కూడా మనకు లైవ్లో జాయిన్ అయిపోతారు. ముందుగా రవీంద్రరావు గారు, మీరు ఏం చెప్తారో? ఇప్పుడు నేను అన్నదానికి మూసి ప్రక్షాళనకు సంబంధించి ఎవరు అడ్డొచ్చినా ఆగే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా ప్రక్షాళన చేసి తీరుతాం. కావాలంటే హరీష్ రావు, కేటీఆర్ వెళ్ళి అక్కడ ఒక వారం రోజులు అక్కడే పడుకొని ఉండని తెలుస్తుంది, అక్కడ ఏ రకంగా ఉంటుందో, అక్కడ ఉన్న వాళ్ళు ఏ రకంగా బాధలు పడుతున్నారో అనే విధంగా నిన్న కామెంట్ చేశారు ముఖ్యమంత్రి గారు. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మీకు, రవలి గారికి, సుభాష్ గారికి మార్నింగ్. ముఖ్యమంత్రి గారు అననివ్వండి, ఆయన నిర్ణయం తీసుకుంటున్నాడు. ఆయన నిర్ణయానికి ఆయన బాధ్యత వహించాల్సి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుంది, ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. దానికి ముందు ఏంటంటే, ఏ మాయ మాటలు చెప్పి ఏ అందమైన కూర్పుతో మేనిఫెస్టో తయారు చేశారో, ఏవైతే 100 రోజుల్లో అమలు పరుస్తామని ఇచ్చిన హామీలు ఉన్నాయో, ఓట్లేసి అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో అమలు పరుస్తామన్న హామీలను విస్మరించి తుంగలో దొక్కి ఇవాళ మూసీ లాంటి ప్రాజెక్టుని ఒక బ్యూటిఫికేషన్ కోసమని ఎంచుకున్న ప్రాజెక్ట్ కోసం ఇంత తల్లాడి, ఇంత తప్పించి, ఇంతగా జిద్దుగా తీసుకోవడంలో ఈ ప్రాజెక్టు విషయంలో ఆయన ఆంతర్యం ఏంటనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకి, ప్రజలకి సమాధానం చెప్పుకోవాలి. ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ అంటున్నాయి. 38 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది, కేంద్రంలో అధికారుల బీజేపీ ప్రశ్నిస్తుందంటే ఈయన రాజకీయ కోణంలో తీసుకొని ఆ రకంగా మాట్లాడితే ఇక ఆయన దానికి ఏం చెల్లించుకుంటాడు అనేది తెలుస్తాడు. మురికి కూపర్లలో పడుకోవాలి,
అర్థమవుతుంది. అంతకంటే మురికి కూపమైన భయంకరమైన విషయాల్ని ఆ ప్రజలకి, మురికి కూపంలో ఉన్న వాళ్ళకి మూసి మురికిని బాగు చేయడానికి అనేకమైన విషయాల్ని దాని ముందు అనేది ఏంది, రైతులకు ఇస్తామన్న రైతు భరోసా ఏమైందని. మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి, ఎన్నో చెరువులు తెగిపోయినాయి. మా మహబూబాబాద్ జిల్లాలో కూడా 100 చెరువుల పైన తెగిపోయినాయి, రోడ్లు తెగిపోయినాయి, పంట నష్టం జరిగింది. ఆ తర్వాత మీరు ఇంత గొప్పగా ఏకకాలంలో రుణమాఫీ అన్నారు, 30% కాదు రవీంద్రరావు గారు, ఒక పాయింట్ ఇక్కడ. సరే మీరు అన్నట్లు కరెక్టే, వీళ్ళు ఇచ్చిన మీరు అన్నట్లు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు, అవి అమలు చేయలేదంటున్నారు, రుణమాఫీ చేయలేదంటున్నారు. అదే ఓకే, అదిని మనం చర్చిద్దాము. ఇప్పుడు ఈ మూసీ ప్రక్షాళన అనేది ఇది ఎప్పుడు చూసాం, ప్రతి గవర్నమెంట్ వచ్చిన ఏ ప్రభుత్వం వస్తే అది ఏం చెప్తారంటే ముందుగా మూసీ ప్రక్షాళన చేయాలని చెప్పేసి చెప్పిన వాళ్ళే ఉన్నారు. కానీ ఎవరు ఇప్పటి వరకు చేయలేదు. మనం చూసాం, ఒక వర్షం పడిందంటే అక్కడ ఆ మూసీ దగ్గర ఉండే ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతుంటారు, ఏ రకంగా కొట్టుకుపోయిన పరిస్థితులు చూసాము. చిన్న చిన్న పిల్లల అలాంటి పరిస్థితి మనం చూసాం. సో దీనికి అంటూ ఒక ఫుల్ స్టాప్ అయితే పడాలి కదా. ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున మూసి ఉంది, మూసి ప్రక్షాళన చేసి వాళ్ళకు ఒక మంచి ప్రాంతంలో, నేనేమంటున్నా, వాళ్ళొక మంచి ప్రాంతంలోకి తరలించి చేస్తే అందులో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మంచి కార్యక్రమం కదా ఇచ్చిస్తుంది అంటే దీనికంటే అత్యంత ప్రయారిటీతో కూడుకున్న అంశాలు ఉన్నాయి కదా రాజేష్ గారు. వాళ్ళ మేనిఫెస్టో 6 గ్యారెంటీ 100 రోజులు ఏమైంది, అది వదిలిపెట్టి ఇది ప్రాజెక్ట్ ఎట్లయింది మీకు అడగదా మేము అడిగేది. మీకు మూసి ప్రాజెక్టు హైయెస్ట్ ప్రాజెక్ట్ ప్రయారిటీ ఎట్లయింది, దాని డిపిఆర్ ఏమైంది, దాని బడ్జెట్ ఏమైంది, ఎంత ఖర్చు అయింది. గత ప్రభుత్వాలు అన్నాయి అంటే గత ప్రభుత్వాలు చేయలేదా? మేము చేయలేదని మీరు ఎట్లా అంటున్నారు రాజేష్ గారు? పోయి చూడండి, మూసి బ్యూటిఫికేషన్ కోసం పనులు కాలేదా? మేము సైడ్ బర్డ్స్ కట్టలేదా? మేము ఎస్టీపీల నిర్మాణం చేయలేదా? అంటే అసలే పని జరగనట్టు ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ పోతుండాలి. మూసి ప్రాజెక్టు సంబంధించి దానికి అయ్యే ఖర్చు ఎంత, దానికి తేవాల్సిన డబ్బులు ఎక్కడ వస్తున్నాయి, మీరు వృద్ధాప్య పెన్షన్లు కానీ మీరు ఇవన్నీ అవి ఊరికనే కొట్టేస్తారేనండి. 100 రోజులు మీరు అధికారంలోకి వచ్చింది 6 గ్యారెంటీల 13 హామీల అమలుకు సంబంధించి కదా. 100 రోజుల్లో చేస్తామన్న అంశాలు మీకు లీస్ట్ ప్రయారిటీ ఎట్లయినాయి, రైతు భరోసా ఎట్లా లిస్ట్ ప్రయారిటీ అయింది, తప్పుడు ప్రచారం ఎట్లా చేస్తారు మీరు? రైతు రుణమాఫీ చేసినామని 100% చేస్తారా? 30% అయిందండి. ఏ బ్యాంకులకైనా పోండి, ఏ గ్రామాలకైనా పోండి, ఇలా పిల్లల చదువులకు సంబంధించింది 22 లక్షల కాదండి రవీంద్రరావు గారు, 22 లక్షలు రవీంద్రరావు గారు, రుణమాఫీ అంశంలో 22 లక్షల మందికి రుణమాఫీ చేశారండి. 22 లక్షల మంది కాదు, 40,000 కోట్లకు చేయాలి, 18,000 కోట్లకు మాత్రం మేము వేసినామంటారు. ఆ అకౌంట్లలో ఎక్కడ పడ్డాయి, ఎవరు చేసినాయి? 30% విలేజ్ కి రాలేదు రాజేష్ గారు. బోగస్ మాటలు చెప్పుకుంటా ప్రజలను మభ్య పెట్టుకుంటా ఏంటిది? ఎక్కడ ఏ రకంగా మీరు హామీలు ఇచ్చారు? ఆ మహిళలకి 2,500 ఇచ్చిండ్రా? వీళ్ళకి 5 లక్షల రూపాయలు పిల్లల చదువులకు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? వాటి సంగతి ఏంటి? రైతు భరోసా కూడా ఇవ్వలే కదా. ఇంత నమ్మక ద్రోహం తలబెట్టుకుంటూ మీరు దీర్ఘకాలికమైన ప్రాజెక్టు, దానికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు, డబ్బులు ఎక్కడ తెస్తుందో తెలియదు, దానికి సంబంధించి మీరు ఎంచుకున్న ప్రాజెక్టు ఏమీ తెలియకుండానే ఆగమేఘాల మీద మీరు అక్కడ ఉన్న వాళ్ళని కదల్చడాన్ని, హైడ్రా లాంటి ముందు పెట్టుకోవడాన్ని, ఇప్పుడు మీడియా దృష్టిని, ప్రజల దృష్టిని మభ్యపెట్టి కాబట్టి దృష్టి మరల్చే కార్యక్రమం. మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం చేతగాక, చేయలేక ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని మరల్చి పట్టించే కార్యక్రమం. సుభాష్ గారు ఓకే అండి. సుభాష్ గారు ఏం చెప్తారు? నిన్న ముఖ్యమంత్రి గారు, నేను చూశాను మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేశారు, కానీ నిన్న ఇటు బీజేపీ పైన కూడా, అంటే ఇక్కడ బీజేపీ కూడా తోడైపోయింది బీఆర్ఎస్ పార్టీకి. ఏదైతే కేటీఆర్, హరీష్ రావు మూసీ ప్రక్షాళన పైన ఏ రకంగా మాట్లాడుతున్నారో, ఏ స్క్రిప్ట్ అయితే చదువుతున్నారో, అట్ ద సేమ్ టైం ఈవెన్ ఈటల రాజేంద్ర కూడా అలానే చేస్తున్నారు. అంటే వీళ్ళకి అవసరం లేదా? సబర్మతి నదిని రివర్ పాయింట్ చేశారు, ఆ నదిలాగా ఇక్కడ కావద్దా? అంటే వీళ్ళకి ఇష్టం లేదా బీజేపీ నేతలకు అనే విధంగా కామెంట్ చేశారు. ఇద్దరు ఒకటైపోయారని. నమస్కారం అండి 60 ప్రేక్షకులకు, తర్వాత రాజేష్ గారికి, రాహుల్ గారికి, మరియు సీనియర్ నాయకుడు బీఆర్ఎస్ రవీంద్రరావు గారికి అందరు కూడా నమస్కారం. సార్ ఒకటండి రాజేష్ గారు, భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా అడ్డుపడదు. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు
అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట, రాకముందు ఒక మాట చేయొద్దు అని చెప్పి, ఇది అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. దీన్ని మేము పదే పదే చాలాసార్లు చెప్పినాం అన్నమాట. ఇంకొక విషయం చెప్తాను చూడండి, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో రాలేదు. అంటే ఇప్పుడు ఉన్నది ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీ. అయినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, తర్వాత ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి, ఎన్నికలు అయిపోయిన తర్వాత మోదీ గారు ఎప్పుడు ఒకటే మాట చెప్తున్నారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం అందరం కూడా వికాస్ అని అంటున్నాడు. అంటే డెవలప్మెంట్ దాంట్లోనే మనం పోటీ పడుతూ మనం అభివృద్ధి చేయాలని చెప్పి చాలా మీరు స్వాగతిస్తున్నారా లేదా? ఒకటి, ఇప్పుడు ఈ సర్కారు ఏదైతే మూసి ప్రక్షాళన అనే దాన్ని బీజేపీ స్వాగతిస్తుందా లేదా? 100% స్వాగతిస్తున్నారు. ఎందుకంటే అభివృద్ధి అనే దాని మీద మరి ఎందుకు ఈటల రాజేంద్ర గారు విమర్శిస్తున్నారు? అదే చెప్తున్నాను సార్. ఒక నిమిషం మాట్లాడినండి. ఏమంటున్నానంటే, మీరు ఇంతకుముందు 6 గ్యారెంటీలు, 13 హామీలు, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని చెప్పినారు కదా. వాటి గురించి మీరు పదే పదే మాట్లాడి అధికారంలో వచ్చిన తర్వాత వాటి గురించి ఇప్పుడు ఊసేలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు, మేము 22 కోట్లు 22,000 కోట్లకు మేము రుణమాఫీ చేసినాము, అవి చేసినాం అని చెప్పి అన్ని అంటారు. కానీ అధికారంలో రాకముందు ఎంతమంది రైతులు అభివృద్ధి ఏంటంటే దీంట్లో రుణం తీసుకున్నారో, అభివృద్ధి అనే దాని మీద ఏంటంటే పక్కన పెట్టేసి, అధికారంలో వచ్చిన తర్వాత ఎంతమంది ఎలిమినేషన్ ప్రాసెస్లో రైతులను ఇవాళ పక్కన పెట్టేసి కేవలం కొంతమందికి మాత్రమే మరి ఈ యొక్క రుణమాఫీ చేసినారని చెప్పి మరి మోదీ గారిని మహారాష్ట్రలో చెప్తున్నాను. దానికి రేవంత్ రెడ్డి గారు ఒక ఉత్తరం రాసినారు, మేము అందరికి ఇచ్చినామని చెప్పి. సార్, ఇప్పుడు 79 లక్షల మంది రైతులు ఉన్నారు. అందులో ఏంటంటే 67 లక్షల మంది ఏంటంటే రైతులు మన ఏంటంటే రుణం తీసుకున్నారు. ఇవాళ మాకు కావాల్సిన బడ్జెట్ 40,000 కోట్లు. ఎంత ఇచ్చినారండి? ఇవాళ 27,000 కోట్లు ఇచ్చినారు. అందులో 17,000 కోట్లు మాత్రమే అంటే మన ఒక జియో ప్రకారం బ్యాంకులో అకౌంట్ చేసినారు. మేమేమంటున్నాం అంటే, అభివృద్ధి దాంట్లో మేము ఎప్పుడు వెనుకోం. ఇప్పుడు 150,000 కోట్ల రూపాయలు మూసి డెవలప్మెంట్ రివర్ ఫండ్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు అన్నట్టు మోదీ గారు, మన ఏంటంటే రేవంత్ రెడ్డి గారు. ఎస్, 100% వీఆర్ అగ్రీయింగ్. దానికి మేము ఏంటంటే అసలు వద్దు. మేము ఏంటంటే దాని గురించి మాట్లాడాం. ఈ 150,000 కోట్లు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు అనేది ఈటల రాజేంద్ర గారు అడిగినారు. ఇప్పుడు ఏంటంటే సార్, అక్కడ ఏంటంటే మన 14,000 ఏంటంటే ఆ కోట్లైంది 22 కిలోమీటర్లు. మరి మన నమో గంగే దానికి 2,200 కిలోమీటర్లకు 12 సంవత్సరాల్లో 24,000 కోట్లు పెట్టినారు అన్నట్టు. ఇది మూసి అనేది 55 కిలోమీటర్లే ఉంది. అంటే వికారాబాద్ నుంచి మొదలుకొని మనం ఇప్పటి వరకు మనం చూసాం సుభాష్ గారు, ఒక్కరైనా వచ్చిన ప్రభుత్వాలని మనం చూసాము. ప్రతి ఒక్కరు స్టార్టింగ్ లో చెప్పినప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసినట్టుగా మూసి ప్రక్షాళన చేస్తాం, మూసి ప్రక్షాళన అని చెప్పిన వాళ్ళే కానీ ఎవరైనా చేశారా? మూసిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశారు. కానీ ఈ రోజు పార్టీకి నష్టం అవుతుంది అని తెలిసినా కూడా, ఈవెన్ ముఖ్యమంత్రికి నష్టం అవుతుంది ఆయన ఏ రకంగా విమర్శలు చేస్తున్నారో చూస్తున్నా, అయినప్పటికీ కూడా వాళ్ళ మంచి కోరి ఈ రోజు ప్రక్షాళన చేస్తున్నా. అందరూ స్వాగతించండి. వాళ్ళకు మంచి దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు, స్వాగతించండి. మేము స్వాగతిస్తున్నాము. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మూసీ డెవలప్మెంట్ రివర్ ఫ్రంట్ బోర్డు అని చెప్పి చైర్మన్ కూడా అపాయింట్ చేసినారు, కానీ నిధులు ఇవ్వలేదు. మరి ఎందుకు ఏంటంటే బ్యాక్అవుట్ అయింది చెప్పండి ఒకసారి. ఎందుకు ఏంటంటే బ్యాక్అవుట్ అయింది అంటే చేద్దామని కూడా ఇప్పుడు ఒక జస్ట్ 2 minutes టైం ఇవ్వండి చెప్తాను. ఏమంటే, మూసీ అనేది మనకి ఎప్పటి నుంచో ఉంది. ఇవాళ బీఆర్ఎస్ కానీ ఏంటంటే కాంగ్రెస్ కానీ అధికారంలో వచ్చినప్పుడు కాలేదన్న 1900 కాదండి. ఇదే గతంలో కేసీఆర్ అని లేదా, మూసీని ప్రక్షాళన చేయాలి, మంచినీళ్ళు రావాలి, ఇలా నీళ్లు ఇలా తీసుకొని తాగాలి, ఆ రకంగా చేయాలి, మూసీని మార్చేసేయాలి అన్నారా అని లేదా? ఎందుకు వెళ్ళిపోయింది అంటున్నా. మరి అదే అంటున్నా, ఎందుకు ఏంటంటే బ్యాక్అవుట్ అయినారు అంటే దానికి ఏంటంటే ఒక సైంటిఫిక్ మెథడాలజీ ఉండాలి. ఏమంటున్నారంటే, మూసీ అనేది ఒక డ్రైనేజ్ దాంట్లో వెళ్ళిపోయింది. ఇవాళ నిజంగా డ్రైనేజ్ మొత్తం కలుస్తుంది అన్నట్టు. ముందు ఆ డ్రైనేజ్ ఏదైతే నీళ్లు రాకుండా చేయాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ సైంటిఫిక్ అంటే ఇంజనీరింగ్ దాంట్లో ఇంతకుముందు కూడా. సుభాష్ గారు ప్లీజ్ మళ్ళీ వస్తాను. సుభాష్ గారు ప్లీజ్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాం, మాట్లాడదాం. రవలి గారు గుడ్ మార్నింగ్ అండి. రవలి గారు గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే. చెప్పండి, ఏం చెప్తారు? మొత్తానికి ప్రక్షాళన చేయొద్దు అని ఎవరు అనట్లేదు, కానీ చేసే విధానం సరిగ్గా లేదు అని చెప్పేసి, విధి విధానాలు సరిగ్గా లేవు, కనీసం వాళ్ళకు మీరు ఏం చేస్తారనేది ఒక ప్రకటన రిలీజ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ఏం చేయకుండా వెళ్తున్నారు, కూల్ చేస్తున్నారు తప్ప వాళ్ళకు మీకు ఈ రకంగా ఉంది, మీకు ఇక్కడ తీసుకెళ్తాము, ఇక్కడ మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, ఇది భరోసా కల్పించడంలోనే ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేది ఒకటి ప్రధానంగా వినపడుతుంది. గుడ్ మార్నింగ్ అండి. మూసీ రివర్ మీద అసలు ఆ ప్రాజెక్టు తీసుకోవడమే పెద్ద సంచలనాత్మకం, ఒక ధైర్యమైన కార్యక్రమం.
అసలు ఎవరు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం వాళ్ళని వాడుకోవడం, వాళ్ళ ఏ రకంగా వాళ్ళకు ఎన్విరాన్మెంట్ ఉంది, ఏ రకంగా వాళ్ళకు సౌకర్యాలు ఉన్నాయి, ఏవి పట్టించుకోకుండా కేవలం అక్కడ ఉన్న ప్రజలను ఓటు బ్యాంక్ మాత్రమే వాడుకున్నాయి తప్ప వాళ్ళకు శాశ్వత ప్రాతిపదికన వాళ్ళకి ఏ రకంగా ఒక సురక్షితమైన ప్రాంతాలకు తరలిద్దాము, వాళ్ళకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో తరలిద్దామనే ఆలోచన ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మూసీ రివర్ ప్రక్షాళన కోసం అక్కడ నిజంగా మన సోదరులు సోదరిమణులు కెమెరాలు తీసుకొని మన జర్నలిస్టు సోదరులు వెళ్తే అక్కడ పరిస్థితిని చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంది. అక్కడ ఉన్న పరిస్థితి ఆ ఇండ్లను చూస్తే, ఎందుకంటే ఒక చిన్న రూమ్ లోనే దాదాపు ఒక 300 SFT కూడా ఉండదు, అందులో ఒక 10 మంది దాకా ఉండే పరిస్థితి ఉంది. ఈ రోజు అట్లాంటి పరిస్థితి అక్కడ చూస్తే అసలు ఒక నిమిషం కూడా నిలబడే పరిస్థితి లేని వాతావరణంలో వాళ్ళు ఏ రకంగా జీవిస్తున్నారో కనీసం ఏ ఒక్క నాయకుడు కూడా ఇంతవరకు వెళ్ళిన పరిస్థితి లేదు. ఈ రోజు మూసీ రివర్ ప్రక్షాళనతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి, అంటే పర్సనల్ గా వచ్చే లాభం ఏంటో ఒకసారి ఆలోచించాలి. ఎందుకు మాకేమన్నా అక్కడ భూములను తీసుకోవాలన్నదా, లేకపోతే అక్కడ ఉన్న పేదవాళ్ళను ఎక్కడ నష్టపరచట్లేదు. ఇప్పటి వరకు 3,000కు పైగా ఇండ్లను అక్కడ గుర్తించి మార్క్ చేస్తే 18,000 డబల్ బెడ్రూమ్ హౌసెస్ రెడీగా ఉన్నాయి. ఇట్లా మీరు సామాన్ తీసుకొని వెకేట్ చేసి ఇట్లా టోకెన్ తీసుకొని మీ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ కాండి అని చెప్పి. రవలి గారు మీరు చెప్పేది బాగుంది, మరి ఎందుకు అక్కడ మూసీ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే రాజేష్ గారు, ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉంది. ఇంతకు మించి మంచి ఎన్విరాన్మెంట్ తో మంచి ఇల్లు వస్తుంటే డబుల్ బెడ్రూమ్ హౌస్ అంటే దాదాపు 800 SFTకి పైగానే ఉంటది. అట్లాంటి ఇళ్లలోకి వెళ్ళడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకెళ్తున్నారు తప్ప ఏ రకంగా ఇబ్బంది పెట్టట్లేదు. ఈ రోజు విపక్షాలు ఏవైతే ఉందో వాళ్ళు ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ప్రజలకు ఇంకా అంతకుమించిన సౌకర్యాలు కల్పిస్తారు, మీరు ఈ డబల్ బెడ్రూమ్ కే కన్ఫర్మ్ అవుతారా, మిగతా ఇంకా పెద్ద ఇల్లు ఇస్తేనే పోండి అనే రీతిలో కొంతమందిని ట్రాప్ లో పడేసే పనిలో ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ఎవరు ట్రాప్ లో పడలేదు. వాళ్ళకు వాస్తవాలు అర్థమైపోయినవి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటో అర్థమైపోయింది. కాబట్టి ఇక్కడ నుండి వెళ్తేనే వాళ్ళ ఫ్యూచర్ అనేది, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి 100% వాళ్ళు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. డబల్ బెడ్రూమ్ హౌస్ టోకెన్ తీసుకున్న తర్వాతనే అక్కడ నుండి మూవ్ అవుతున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఈ రోజు బీజేపీ పార్టీ మాట్లాడుతుంది, ఈటెల రాజేందర్ గారు మాట్లాడతారు. అంటే మీ ఇక్కడికి నిధులు ఎట్లా తీసుకొస్తారు, ఏ రకంగా తీసుకొస్తారు అన్నప్పుడు అదే ఈటెల రాజేందర్ గారు టీఆర్ఎస్ కాదు. రవలి గారు, నేను ఒక పాయింట్ అడుగుతాను. సరే, మీరు ఇది నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు ఒక సాహసం అనుకోవచ్చు, ఎందుకంటే ఆయనకు నష్టం వాటిల్లుతుంది అన్నప్పుడు కూడా ఇది ఒకటి మంచి కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు, ముందుకు పెట్టినప్పుడు వస్తుంటాయి. కానీ దీన్ని మీరు ఈరోజు ఈ రకంగా మీడియాలో మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మేము ఈ ప్రక్షాళన వీళ్ళకి ఈ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం, అది బాగుంది, అంతా బాగుంది. దీన్నే మీరు గ్రౌండ్లోకి వెళ్ళి ఆ మూసీ పరివాహ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వాళ్ళకు ఒక అవగాహన కల్పించి ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకు నెగిటివ్ వస్తుంది అంటే ఏం చెప్తారు మరి? రాజేష్ గారు, గ్రౌండ్ లోకి వెళ్తే నిజంగా ఇక్కడ ఉన్న ప్యానెల్లో ఉన్న వాళ్ళమైనా మనమైనా కెమెరాలు తీసుకొనైనా వెళ్దాం. నిజంగా ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ దగ్గర వాయిస్ తీసుకుంటే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారా, స్వచ్ఛందంగా వెళ్తున్నారా అనేది అర్థమవుతుంది. కాబట్టి అక్కడ ఏదో జరిగిపోతుంది అని ప్రపంచానికి, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏదో పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నాడని చిత్రీకరించే పనిలో ఈ రకంగా ప్రాపగండా వస్తుంది తప్ప ఎక్కడా కూడా ప్రజలు అశాంతిగా లేరు, ప్రజలు ఇబ్బంది పడట్లేదు, వాళ్లకు స్వచ్ఛందంగా పోతున్నారని మేమే ఓపెన్ గా చెప్తున్నాం కదా. ఈ రోజు మాట్లాడే సో కాల్డ్ పర్సన్స్ బీజేపీ గానీ బీఆర్ఎస్ గానీ. సుభాష్ గారు క్వశ్చన్ వేస్తున్నారండి అప్పటి నుంచి. సుభాష్ గారు ప్లీజ్ ఏదో మీ క్వశ్చన్ అడిగి చెప్పండి ప్లీజ్. అదే ఇప్పుడు ఏమంటున్నారంటే మేము ఇదే చెప్తున్నామండి, మేము మూసీ ప్రక్షాళనకు డెవలప్మెంట్కు వ్యతిరేకం కాదు. ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోండి. సెకండ్ పాయింట్ ఏమడుగుతున్నామంటే 1,50,000 కోట్లు ఎందుకు అవుతాయి. మూడో పాయింట్ ఏంటంటే అక్కడ స్టామ్ వాటర్ డ్రైన్ కట్టాలి, ఫస్ట్ డ్రైనేజ్ ఏంటంటే మళ్లించాలి. ఇవన్నీ డిపిఆర్ పెట్టి ఇవన్నీ ఏంటంటే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మేము ఎట్లా చేస్తున్నాం అంటే కరెక్ట్ ఉంటుంది అన్నాడు ముఖ్యమంత్రి. అదే అన్నారండి సుభాష్ గారు. సుభాష్ గారు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, అదే సలహాలు ఇవ్వండి, ప్రతిపక్షాలు సలహాలు సూచనలు ఇవ్వండి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. ఇది కాకుండా మీ విమర్శలు ఎందుకు, మీరు సలహాలు ఇవ్వండి, నేను తీసుకొని మీకు నచ్చినట్లు చేస్తా అంటున్నారు కదా. సలహాలు ఇస్తున్నాయి ఇప్పుడు సార్ కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టినాడు. ఏంటంటే క్లియర్ గా మీ ద్వారా
కేసీఆర్ మన ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నారు అన్నట్టు. ఫస్ట్ వీటి మీద సైంటిఫిక్ గా మీరు ఏంటంటే మెథడాలజీ పెట్టండి. తర్వాత ఇది కూడా ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటంటే మనీ మిషన్ లేకుంటే మాకు ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వస్తుంది. దాంట్లో ఏంటంటే తప్పే ఉన్నదంటే మాకేనా. సుభాష్ గారు ప్లీజ్ ఇస్తాను. రమల్ గారు ప్లీజ్ కంటిన్యూ. రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడంటే అది 100% అంటే అక్కడ ఫీజిబిలిటీ ఉంటేనే తీసుకుంటారు. అది శాస్త్ర సాంకేతిక పరంగా దానికి ఒక శాస్త్రీయత వచ్చిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కన్స్ట్రక్టివ్ గా ప్లాన్ అనేది జరుగుతుంది. అందరూ విపక్షాలను ఆహ్వానించడం, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం అనేది 100% జరుగుతుంది. గత ముఖ్యమంత్రి లాగా కేసీఆర్ లాగా కాళేశ్వరం ప్రాజెక్టును నా మేధో మదనం నుండి పుట్టింది, ఇది నాకు పుట్టిన ఆలోచన, నేనే అద్భుతమైన ఇంజనీర్ అనే రీతిలో అన్న ఒక్క నిమిషం అన్న ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. ఈ రోజు ఎక్కడి నుండి తెస్తారు 1,50,000 కోట్లు అంటే ఈ రోజు అడిగిన వాళ్ళే గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంత నిధులు ఎక్కడి నుండి తెస్తారు, ఇది శాస్త్ర సాంకేతిక పరంగా కరెక్ట్ గా లేదు, కేంద్రము విభేదిస్తుంది, మీరు ఏటీఎం లాగా వాడుకుంటున్నారని ఆ రోజే ఈటెల రాజేందర్ గారు అందులో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? 9 లక్షల కోట్ల అప్పులకు ఎందుకు కారకులైంది? ఆయన దాదాపు ఫైనాన్స్ మినిస్టర్ గానే ఉన్నారు కదా, ఆయనే కదా, ఆయన చేతులంటే బడ్జెట్ పోయింది కదా, అప్పుడు అప్పులు చేస్తుంటే చూస్తూ ఉన్నాడు, ఈ రోజు అభివృద్ధి చేస్తే ప్రశ్నిస్తున్నాడా? అది ఏ రకంగా న్యాయం రాజేష్ గారు? ఈ రోజు విపక్షాలుగా అన్న ఒక్క నిమిషం అన్న విపక్షాలుగా మీకు వచ్చి అడిగే అధికారం ఉంటది అంతే తప్ప బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటే మేము అదే రాజేష్ గారు రమల్ గారు చాలా గొప్పగా మాట్లాడతారు కానీ ఇప్పుడు అంటే అప్పుడు కాళేశ్వరం డిపిఆర్ లేకుండా చేసిండ్రు, నా మెదల నుంచి పుట్టిందంటే ఎక్కడ రవీంద్రరావు గారు కట్టారు బాగుంది 1,00,000 కోట్లు పోసారు, మళ్ళీ అది కూలి ముఖ్యమంత్రి అదే అంటున్నారు కదా, మీరు కట్టారు 1,00,000 కోట్లు పోసి కట్టారు దాని మళ్ళీ కూలిపోవడం కూడా అయింది అంటున్నారు కదా. ఇది డిపిఆర్ లేకుండా చేయొచ్చా? 1,00,000 ప్రాజెక్టు, 1,00,000 అప్పు చేయొచ్చా? అప్పులమయమైన రాష్ట్రాన్ని అప్పులు తెచ్చి మూసి ప్రాజెక్ట్ చేస్తే ఎంతమందికి భోజనం పెడతారు అంటే చేయాలంటే రావచ్చంట రవీంద్రరావు గారు. రవీంద్రరావు గారు అంటే అవకాశం ఇస్తే అప్పు తెచ్చి మీ కమిషన్ల ప్రాజెక్ట్ కదా, పైసలు తినడానికి తీరే ప్రాజెక్ట్ కదా. రవీంద్రరావు గారు ఒక్క పాయింట్ అడుగుతా. రవీంద్రరావు గారు మళ్ళీ మూసి దగ్గర ఉన్న ప్రజలు ఆ రకంగా మురిగిపోవాలా? ఆ రకంగా కంపులో ఉండమంటారా? ఆ రకంగా కంపులనే పోమంటారా? మీరు చెప్పండి. 75 సంవత్సరాలలో 50 సంవత్సరాలు ఈ కాంగ్రెసే పరిపాలించింది. వారి పరిపాలనలోనే వారు అక్కడనే ఉన్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీరు మొన్నటికి మొన్న ఎన్నికల్లో మీరు ఇచ్చిన వాగ్దానాలను ఎలా మరుస్తారు? గ్రామీణ రైతులు ఎడ్డి బాగులా, మహిళల్ని పిచ్చోళ్ళని చేస్తారా మీరు? రవీంద్రరావు గారు రవీంద్రరావు గారు కొన్ని పాయింట్స్ ఎట్లుంటాయంటే మనము సరే ప్రభుత్వంలో మేనిఫెస్టోలో పెట్టినవి ఒకటి ఉంటుంది, వచ్చిన తర్వాత ప్రయారిటీ వేరే ఉంటుంది. ఇప్పుడు అట్లా అంటే మీరు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు పెట్టిన మేనిఫెస్టోలని కూడా చాలా పనులు చేశారు. మీరు పెట్టిన మేనిఫెస్టోలని చాలా పనులు చేశారు. అది కాదు కదా పాయింట్. ఇక్కడ పార్టీ తీసుకుంటారు. నేనేమంటున్నా మీరు 13 హామీలు 100 రోజులు చేస్తామని వాళ్ళు నిక్కచ్చిగా వేల సభలలో చెప్పిండ్రండి. అవునండి. రావాలి గారు ఏమంటుందంటే గ్యారంటీలు 6 గ్యారంటీలు 13 హామీలు అమలు పరుస్తామన్నారు. ఏ ఒక్కటైనా సరిగ్గా అమలు పరిచారా? రైట్. అవి దాదాపు అమలు అవన్నీ చెప్తుంది కాదండి. రవీంద్ర గారు మనం మాట్లాడదాము 6 గ్యారంటీలు ఏమేమి అమలు చేశారని రవలి గారు చెప్తారు అనుకోండి. రవలి గారు ప్లీజ్. రవీంద్రరావు గారు జనాలలోనే తిరుగుతున్నాం. రవీంద్రరావు గారు ప్లీజ్. రవీంద్రరావు గారు ప్లీజ్. రైట్. ఒక నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్. ఒక నిమిషం రవీంద్రరావు గారు ఒక నిమిషం ప్లీజ్. రవీంద్రరావు గారు ప్రజల దగ్గరికి టీవీ కెమెరాలు పట్టుకుని గ్రామాల్లో పోండి.
అన్న పోదామంటున్నా కదా అన్న, పోదామంటున్నాం కదా. ఒకటి ఒకటి ప్లీజ్ పోదాం, జర్నలిస్టులనే తీసుకొని ఒక్క నిమిషం పోదాం. వేణుగోపాల్ రావాలి గారు పోదాము. ఈ రోజు రావాలి గారు ఒక్క మేనిఫెస్టో కమిటీ నిమిషం మెంబర్గా రావాలి గారు ఒక్క నిమిషం ప్లీజ్ రావాలి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. వేణుగోపాల్ రెడ్డి గారు ఏంటి ఈ మూసీ ప్రక్షాళన అంశం అనేది ఇప్పుడు ఇంతకుముందు తక్కెలపల్లి రవీంద్రరావు గారు చెప్తున్నారు, దీన్ని మేము వ్యతిరేకించట్లేదు కానీ మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సైడ్ ట్రాక్ పడుతుంది, ఇప్పటికిప్పుడు ఈ మూసీ ప్రక్షాళన అవసరమా అనేది. ఇప్పుడు ఈ మూసీ ప్రక్షాళన అంశంలో నేను ఇంతకుముందు చెప్పినట్లు విధి విధానాలు ఖరారు చేయలేదు, చేయకుండా హడావుడిగా వెళ్ళి అక్కడ పోయి కూల్చడం చేస్తున్నారు, బుల్డోజర్ కూలుస్తున్నారు తప్ప వాళ్ళకు ఒక భరోసా కల్పించడము లేదంటే ఇగో మీరు ఇక్కడ నుంచి వచ్చేయండి, మీరు ఈ 40 గజ 50 గజలు ఉండే బాధ ఇగో డబల్ బెడ్రూమ్ ఇస్తున్నాం, ఇగో ఇది మీది అని ఇవన్నీ చెప్పి ఉంటే ఈరోజు కాస్త వ్యతిరేకత వచ్చేది కాదేమో కదా. ఎందుకంటే కొన్ని వీడియోస్ చూస్తున్నాం అక్కడంతా కూడా చాలా వరకు ఆందోళనలు చేస్తున్నారు, ఇదంతా లేదు, ఇదంతా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పెట్టి చేపిస్తున్నారు అని అంటారా మీరు? ఇప్పుడు రాజకీయ పార్టీలు చేసేటివి రాజకీయ పార్టీలు చేస్తుంటాయి. నేను వాస్తవానికి ఇప్పుడు ఇందులో ప్యానల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఫీల్డ్కి వెళ్ళారో వెళ్ళక నేను మాత్రం ఫీల్డ్కి వెళ్ళి వచ్చాను. సో జరుగుతున్న పరిణామాలు అక్కడ కొంతమంది ఇండిపెండెంట్ గా వెళ్ళడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు. చాలా మంది ఆ మురికి కూపాన్ని భరించలేక మాకు ఎక్కడో అక్కడ మాకు విధి లేని పరిస్థితిలో మేము ఇక్కడ ఉంటున్నాం తప్ప మేము ఉండాలని కాదు అని కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇమీడియట్లీ మాకు ఎక్కడో అక్కడ నివాసం ఇప్పించండి అని అంటే డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ కొన్ని అపార్ట్మెంట్లు మనకి ఇస్తున్న జర్నలిస్టులకు ఇస్తున్న అపార్ట్మెంట్లు కూడా మనం అడిగినాం, గతంలో ప్రభుత్వం ఇవ్వలే. సో ఆ అపార్ట్మెంట్లు ఇప్పుడు మొత్తం కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళు రెడీగా మొత్తం పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయారు. సో కొంతమంది కొంత మూసీకి కొంత బఫర్ జోన్ అయితే ఏదైతే అంటున్నామో స్లాబ్లు వేసుకొని ఒక్కొక్కరు కొంచెం స్లాబ్లు వేసుకొని బిల్డింగ్ కట్టుకున్నాం, మేము ఇంత బిల్డింగ్ కట్టుకున్నాం కదా కూలగొడితే ఎట్లా అనేది కొంతమంది ప్రశ్నిస్తున్నారు. కానీ వాళ్ళను కూడా ప్రభుత్వం కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో వాట్ ఎవర్ మేబీ ఏదైనా ఉండని మనమందరం కలిసి మూసీ ప్రక్షాళనకు పూర్తిగా సహకరించాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉన్నది. ఎందుకంటే మూసీ దగ్గర ఉండడం అదేదో పెద్ద మనం ఏదో బంజరాయిల్స్ ఫిలింనార్ ఉన్నట్టు కాదు కదా. ఈ బంజరాయిల్స్ ఫిలింనార్ లో లేకుంటేనో ఈ మొత్తం ఈ గడ్డల మొత్తం మీద హిల్స్ లో ఉన్న వాళ్ళంతా కూడా పోయి మూసీ నదిలో ఉండమని చెప్పండి, ఉండలేదు. సో వాళ్ళు విధి లేని పరిస్థితిలోనే ఉన్నారు. సో ఆ పరిస్థితి నుంచి వాళ్ళ జీవన విధానాన్ని మార్చాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంటుంది. గత ప్రభుత్వం మీద ఉండే వాళ్ళు కూడా ఏదో మార్కింగ్ చేసారు, మళ్ళీ ఏదో వ్యతిరేకత వస్తుందని చెప్పి వెనక్కి జరిగింది. సో వెనక్కి జరగకుండా ఇవాళ ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వము ముందుకు వెళ్ళాలని ఒక నిశ్చయంతో ఉన్నారు. సో దానికి మనం అందరం సపోర్ట్ చేయాలి. ఒకవేళ నిజంగానే వాళ్ళకి ఎక్కడైనా నిర్వాసితులకు హౌసింగ్ ఎక్కడైనా వాళ్ళకు ఇప్పుడు హౌస్ టు హౌస్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మన ప్రతిపక్షాలు డిమాండ్ చేయాలి, వాళ్ళకి హౌసెస్ ఇప్పియాలి. సో అక్కడ ఎక్కడైనా మిస్టేక్ జరిగితే మాత్రం ప్రశ్నించాల్సిన బాధ్యత ఒకటి వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు. కానీ మీరు వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారు ప్రజలకు? మీరు పెట్టిన మేనిఫెస్టో ఏంది, 6 గ్యారెంటీలు ఏంది, 100 రోజుల్లో మీరు ఏం అమలు చేస్తామన్నారు, రుణమాఫీ, ఇవన్నీ పక్కకు పోయాయి. ఇవి కదా కావాల్సింది ఇంపార్టెంట్, ఇప్పటికిప్పుడు మూసి కాదు కదా చేయాల్సింది అని. ఇప్పుడు రైతు మీరు రాజేష్ గారు మర్చిపోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ గత ప్రభుత్వంలోనే ఉన్నది, అది కొనసాగించాల్సిందే, ఇది కొత్తదేం కాదు, గత ప్రభుత్వంలో ఉన్నదే. సో వాళ్ళు ఇప్పుడు ఫేజ్ మేనర్ లో వాళ్ళు కూడా చేయాలనుకోవచ్చు, కానీ కొంత వ్యతిరేకత వచ్చింది, ఆగిపోయింది. సో కాబట్టి ఈ ప్రభుత్వము వాటన్నిటిని కూడా తొలగించి వారికి నిర్వాసితులందరికీ కూడా ఇండ్లు ఇచ్చి మూసీని ప్రక్షాళన చేసి, రేపు ఫ్లడ్స్ వస్తాయండి, ఒక అర్ధరాత్రి ఫ్లడ్ వస్తుంది, ఫ్లడ్ వచ్చినప్పుడు వాళ్ళందరూ కొట్టుకపోతారు కదా, ప్రాణాలు పోతాయి కదా, దీన్ని ఎందుకు ఆలోచించరు? సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు సుభాష్ గారికి తెలియదు కాదు, గతంలో ఇప్పుడు సబర్మతి నదికి సంబంధించి బీజేపీ ప్రభుత్వమే కదా ప్రక్షాళన చేసింది. అవును. సో కాబట్టి ఇంకా అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి కేంద్ర భాగస్వామ్యము రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఇది చేయాల్సింది ఒక్క ప్రభుత్వాన్ని కాదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉన్నది. మూసీలో బతుకుతున్న వాళ్ళందరూ ఆరోగ్యంగా బతుకుతున్నారా? కాదు వేణుగోపాల్ గారు, జలుబులతోని ఇప్పుడు బతుకుతున్న జనరేషన్ ఏంది, పుట్టబోయే పిల్లల పరిస్థితి ఏంది, పెరుగుతున్న పిల్లల పరిస్థితి ఏంది, ఆ పిల్లలు చూడండి పోయి ఎట్లా ఉన్నారు, మన పిల్లలు ఎట్లున్నారు, వాళ్ళ పిల్లలు ఎట్లున్నారు. సో ఈ పరిస్థితిని మనం గమనించాలి కదా. మనము రాజకీయం నేను ఏమంటే రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తుంటాయి, మనం కాదనము, కానీ ఎక్కడ రాజకీయం చేయాలి ఎక్కడ రాజకీయం చేయకూడదని మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు అన్నారు ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టింది అవన్నీ అమలు చేసిందా అని అన్నారు. అది ఫేజ్డ్ మేనర్ గా ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలతో ప్రశ్నించండి.
కానీ ఇట్లాంటి మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు ఇస్తానండి ప్లీజ్ ఇస్తాను సుభాష్ గారు మీకే ఇస్తా ప్లీజ్ ఇస్తాను ఇద్దరు రవీంద్ర గారు. మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు పౌరుడిగా మనమందరం కూడా కాదు వేణుగోపాల్ రెడ్డి మీరు చెప్తున్నారు నేను ఆ ప్రాంతంలోకి వెళ్ళి పర్యటించి వచ్చాను, ఆ మూసి పరివాహ ప్రాంతంలో. నిజంగా చెప్పండి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? కొన్ని వీడియోస్ చూస్తుంటే ఒక నిమిషం అక్కడ ముఖ్యమంత్రి కొన్ని వీడియోస్ నేను చూస్తే ముఖ్యమంత్రి గారిని నాకు తెలిసి తిట్టిన తిట్లు ఏ ముఖ్యమంత్రిని చెప్పండి. తిట్టే వాళ్ళు ఉన్నారు, పొగిడే వాళ్ళు ఉంటారు. ఒక మహాయజ్ఞం చేపట్టినప్పుడు తిట్టే వాళ్ళు కూడా ఉంటారు, పొగిడే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి ఆ క్షణానికి బాధ కలుగుతుంది, అరే మేము ఏదో స్లాబ్లు వేసుకున్నాం. కొంతమంది నేను చెప్తున్నా అదే రేకుల రూమ్ లో లేకుంటే గుడిసెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఈ బాధ భరించలేకపోతున్నాం, దోమల బాధ భరించలేకపోతున్నాం, మేము వెళ్ళిపోతామని చెప్పి దాదాపుగా 60% సిద్ధంగా ఉన్నారు. కొంత మూసీకి బఫర్ జోన్ లో స్లాబ్లు కట్టుకున్న వాళ్ళే కొంత వాళ్ళు ఆగ్రహానికి గురవుతున్నారు తప్ప వాళ్ళని కూడా కన్విన్స్ చేయాలి, తప్పదని. దీని ఇటువంటి కార్యక్రమం చేపట్టినప్పుడు అందరినీ ఒప్పించాల్సిందే, మనమందరం బాధ్యత తీసుకోవాలి. ఇందులో NGOs కూడా దిగాలి, రంగంలోకి దిగాలి, జర్నలిస్టులు దిగాలి, కేంద్ర ప్రభుత్వం దిగాలి. ఎందుకు మూసీ అద్భుతంగా తయారైన తర్వాత అందరికీ మంచిదే కదా. ఇప్పుడు మూసీలో డ్రైనేజ్ మూసీలో డ్రైనేజ్ కలుస్తుందండి, డ్రైనేజ్ కలుస్తుంది. మూసీ వెంబడి సపరేట్ గా పైపులు వేసుకొని డ్రైనేజ్ తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసి మళ్ళీ వాటర్ వదిలేయాలి. ఇదంతా కార్యక్రమం చేయాలి. అది పోయి నల్గొండలో పడుతుంది, నల్గొండలో పెద్ద మొత్తం దుర్గంధం ఏర్పడుతుంది, వారి పరిస్థితి ఘోరంగా ఉంది. ఈ మూసీ నది వెంబడి ఉన్న 7 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. నల్గొండ గుంట ప్రవేశిస్తారా? మూసీ నదిలో పడతలేరా? లే రవీందర్ గారు మూసీ నదిలో పడతలేరా? మూసీ నది ఒకప్పుడు తాగేది నీళ్లు తెలుసా? నల్గొండ ఎడబడుతున్నాయి. మూసీ నది ఎక్కడ ఉంది? ఎక్కడ ఉన్నది మూసీ నది? ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది? అరే ఎటు పోతున్నాయా? ఏడపోతుంది నీకు? మూసీ నది మూసీ ప్రాజెక్ట్ తెలియదా? ఎక్కడ కలుస్తుంది? ఎక్కడ కలుస్తుంది? తెలియదు. కాదు రవీంద్రరావు గారు, ఇప్పుడు ఈ మూసీ అంతా కిందికి అక్కడే కదా పోయేది. రవీంద్రరావు గారు కరీంనగర్ పోతుందా, వరంగల్ పోతుందా? రవీంద్రరావు గారు అది మూసీ చెప్పు కరీంనగర్ పోతా అని నీ కాన్ఫిడెన్స్ వస్తుంది. రవీంద్రరావు గారు ఈ మూసీ మొత్తం కిందికి కాగా రవీంద్రరావు గారు కిందికి లేదు కాగా రవీంద్రరావు గారు ఈ మూసీ అంతా కూడా ఇదంతా కిందికి అక్కడే పోతుందండి. అదే ఎక్కడి నుంచి పోతుందండి మూసీ నది? ఎవరు గుర్తుపెట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఆగం చేసిన జిల్లా చాలా నదులు ఉన్నాయి. సరే ఎక్కడ కాదండి రవీంద్రరావు గారు నేనేమంటున్నా, రాయేష్ గారు ఆగండి, చాలా స్లమ్లు ఉన్నాయి హైదరాబాద్ లో. ఈ రాష్ట్రంలో చాలా జిల్లాలో మురికి కుప్పంలో అత్యంత పేదలు ఈ దరిద్ర కాంగ్రెస్ పాలనలో 50 ఏళ్ళ పాలనలో అత్యంత పేదలు. మీరే కదా తీసుకొచ్చింది రవీంద్రరావు గారు, మీరే కదా శుభ్రం చేయాలి కదా. కాదు రవీంద్రరావు గారు, ఇదే ముఖ్యమంత్రి ప్లీజ్ రవీంద్రరావు గారు దయచేసి నువ్వు శుభ్రం చేయాలి కదా. రవీంద్రరావు గారు ఇప్పుడు నీతి మంత్రి పాలనలో ఈ ప్రభుత్వం అప్పు తేవడం శ్రేష్ఠమా? రవీంద్రరావు పాయింట్ అది నేనేమంటే కాదు రవీంద్రరావు గారు ఇస్తారు రావాలి గారు ప్లీజ్ ఇస్తారు రావాలి గారు. రవీంద్రరావు గారు ప్లీజ్ రవీంద్రరావు గారు ఒక్క నిమిషం ఇప్పుడు అప్పు తేవడం కరెక్టా? రవీంద్రరావు గారు కాదు రవీంద్రరావు గారు వినండి మీరు ఊరికే చెప్తా ఒక మాట వినండి. ఎందుకు ఊరికే ఎందుకు అది ఇప్పుడు మీరు మాట్లాడేది ఏంటండి? వాళ్ళకి తెలీదా అది మూసి మురికి కంపు వల్ల ఉండకూడదు? వాళ్ళకి తెలీదా? ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఉండిపోయి మూసిలా హైదరాబాద్ ఎన్ని లక్షలు ఉండిపో, నువ్వు కేసీఆర్ కుటుంబం మొత్తం ఉండిపోరా? లేదు రవీంద్రరావు గారు పాయింట్ రవీంద్రరావు దయచేసి రవీంద్రరావు గారు
దయచేసి ప్లీజ్ ఒక్క నిమిషం. మీరేం రవీంద్రరావు గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రవీంద్రరావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రవీంద్రరావు గారు ఒక విషయం ఇప్పుడు కాదు మూసి మీ ధోరణి మార్చుకోవడానికి మీరేం బంజారాల్సి ఉండండి. వాళ్ళేం ముస్లింలే ఉండాలి, వాళ్ళేమో ముస్లింలే ఉండాలి. మీరేమో బంజారాల్సి చూపించి పెద్ద పెద్ద కొంపలు కట్టుకోండి. రావాలి గారు ప్లీజ్ ఒక విషయం. రవీంద్రరావు గారు ఇప్పుడు కాదండి, రవీంద్రరావు గారు మీరు వింటలేరు. రవీంద్రరావు గారు మీరు వినట్లేదు. ముఖ్యమంత్రి మంచి మంచి కుంభాలు కట్టుకోండి, సామాన్లు కట్టుకోండి. మీరు మీ కుటుంబాలు మీరు మొత్తం మీ కులం మొత్తం తీసేమనండి. హుస్సేన్ సాగర్ మొదలు హుస్సేన్ సాగర్ తీసేయాలి మొదలు. రవీంద్రరావు గారు కాదండి మీరు నాకు అర్థం కాదు. మీరేమో బాంజరాజ్ జూబ్లీస్ లో ఉండు. సెక్రటరియట్ ముందు ఉంది కదా హుస్సేన్ సాగర్. ప్లీజ్ రావాలి గారు ప్లీజ్ రావాలి గారు సార్ రాజేష్ గారు ఇస్తాను కాదండి. రవీంద్రరావు ఒక పాయింట్ ముఖ్యమంత్రి మీరు మాట్లాడి వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్. వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్. ఏం మాట్లాడుతున్నారు? వేణుగోపాల్ రెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. రవీంద్రరావు గారు పేదల్లా కనిపిస్తారా? రవీంద్రరావు గారు ప్లీజ్ రవీంద్రరావు గారు మాట్లాడిద్దాం ప్లీజ్. అందరు మాట్లాడిద్దాం ఓకే ప్లీజ్. వేణుగోపాల్ సుభాష్ గారు ప్లీజ్ ఇస్తాను. సుభాష్ గారు మీకు ఇస్తాను. రవలి గారు ప్లీజ్. రవీంద్రరావు గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. మేమేం కమిషన్ మాకెందుకు కట్టగడతాం కమిషన్? వేణుగోపాల్ రెడ్డి గారు కలవకుంటూ తప్పిరు కమిషన్ తప్పిరు నువ్వు మాట్లాడుతున్నావు. రవీంద్రరావు గారు జేసీపీ మొత్తం అయిపోయిందని మాట్లాడుతున్నావు. జర్నలిస్ట్ లో ఉండి మీరు ఎందుకు ఎత్తుకుంటారు అంతగా? ఆ జర్నలిస్టులకు సక్కడం చేసాడు మీ కేసీఆర్. మొత్తం జర్నలిస్టులను ఉపయోగించాడు, నష్టపరిచిండు. మళ్ళా జర్నలిస్టులు మాట్లాడకు. జర్నలిస్టుల గురించి జర్నలిస్టులకు ఏం చేసిన జర్నలిస్టులకు జర్నలిస్టులు నీ పార్టీ నీ కథ ఉందా? నీ కేసీఆర్ ఉందా? డైవర్ట్ చేస్తారేందన్నా? నీ కేసీఆర్ ఉందా? జర్నలిస్ట్ లేకపోతే ఒక నిమిషం ప్లీజ్. వేణుగోపాల్ రవీంద్రరావు గారు ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు మీ కేసీఆర్ మొత్తం జర్నలిస్టుల గురించి మాట్లాడుతున్నావు. ఇవాళ జర్నలిస్టులు మీ జర్నలిస్టులు లేకుండా మీ ముఖం జరగదు. మీ జర్నలిస్టులు మీ పార్టీని నడిపింది తిన్నారు జర్నలిస్టుల గురించి మాట్లాడుతూ వేణుగోపాల్ రెడ్డి మోసం చేసాడు. వేణుగోపాల్ రెడ్డి గారు రవీంద్రరావు గారు ఒక నిమిషం ప్లీజ్. వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్ వదిలేసేయండి. తెలుసు ఒకటి వేణుగోపాల్ రెడ్డి గారు ఎవరు? వేణుగోపాల్ రెడ్డి గారు రవీంద్రరావు దయచేసి ఒక నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు అందుకే కదండి ప్రజలు కూర్చోబెట్టారు. వదిలేసేయండి రావాలి గారు. ఇది ఏంటంటే పద్ధతి కాదండి. ఇది అదే పద్ధతి కాదు ప్లీజ్. సుభాష్ గారు సమయం ఉంది. సుభాష్ గారు నేను మీకు ఇస్తాను. సుభాష్ గారు అండి ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేయండి. సుభాష్ గారు అదే అంటే నేను ఏమంటున్నా సబ్జెక్ట్ ఎక్కడ పోతుంది ప్లీజ్. ఒక సుభాష్ గారు నేను మీకు ఇస్తాను. రావాలి గారు ప్లీజ్. మేనిఫెస్టోలో ఒక మెంబర్గా స్టేట్ మెంబర్గా నాకు కూడా తెలుసు. మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలతో పాటు ఇంకా మిగతా 400కు పైగా అంశాలు పెట్టుకున్నాం. అంటే ఓన్లీ 6 గ్యారెంటీలు అంటే ఖచ్చితంగా మాకున్న బడ్జెట్తో అమలు చేసే అంశాలు 6 అంశాలుగా పెట్టుకొని అందులో ఎన్ని అమలు చేశామో ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. ఈరోజు రుణమాఫీ విషయంలో మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వము ఏదో రైతు భరోసా పేరుతోటి 1,50,000 ఎకరాలలో దాదాపుగా 50,000 ఎకరాలకు వ్యవసాయం చేయని భూములకు, గుట్టలకు, చెరువులకు ఇష్టారీతిలో రైతు భరోసా ఇచ్చింది. వాటికి కట్ చేశాం. రైతు రుణమాఫీ కూడా వాటికి వర్తించదనే నిబంధన పెట్టినాము. ఒక కుటుంబంలో దాన్ని కుటుంబం పరంగా ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది 2 లక్షల రుణం తీసుకుంటే అది వ్యాలిడ్ కాదు అనేది కొన్ని నిబంధనలు పెట్టుకున్నాం. నిజమైన లబ్ధిదారులకు చేకూర్చాలే లాభం. రవీంద్రరావు గారు
ప్లీజ్ మాట్లాడండి. రైతుల గురించి కానీ మహిళల గురించి కానీ పేదరికమైన సాంఘిక గురించి రవీంద్రరావు గారు మాట్లాడిద్దాం ప్లీజ్ ఒక నిమిషం. రాజేష్ గారు లేదని నేను చెప్తున్నా. కార్మికులు కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అంటది. కాంగ్రెస్ పార్టీ ఒక ప్లీజ్ రవీంద్రరావు గారు ప్లీజ్. చేస్తుంటే ఈ రోజు వీళ్ళకి ఎందుకంత బాధ అవుతుంది? మూసి పేరు తీయగానే ఉనికి పడుతున్నారు ఎందుకన్నా? ప్లీజ్ రవీంద్రరావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రవీంద్రరావు గారు ఒక్క నిమిషం. రాజేష్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్. నేను ఒక మాట చెప్పి నేను వెళ్ళిపోతా. పెట్టేటప్పుడు ఇట్లాంటి వాళ్ళను పిలిచి జర్నలిస్టులను తిట్టించి ఇట్లాంటి వాళ్ళను మనము చెప్పింది వింటే ఇప్పుడు మనం సబ్జెక్ట్ చెప్పినాం. ఆయన జర్నలిస్టులు మాట్లాడతారా? జర్నలిస్టులకు రైట్ ఉంది, ఏది చెప్పాలో అది చెప్తారు. జర్నలిస్టులకు రైట్ ఉంది. కాంగ్రెస్ లీడర్ కదా, వేణుగోపాల్ రెడ్డి గారు రవీంద్రరావు గారు ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్. వేణుగోపాల్ రెడ్డి గారు రవీంద్రరావు గారు ప్లీజ్. రవీంద్రరావు గారు అతను సీనియర్, అతను జర్నలిస్ట్, అతను గ్రౌండ్కి వెళ్ళొచ్చాడు, అతను పరిస్థితి చెప్తున్నారు. సుభాష్ గారు ఒకటండి. వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్ వదిలేసి ఆ టాపిక్ వదిలేసేయండి. వేణుగోపాల్ రెడ్డి గారు ఆ టాపిక్ వదిలేసేయండి ప్లీజ్. రవీంద్రరావు గారు టాపిక్ వదిలేసేయండి. హలో రైట్ సుభాష్ గారు. రావాలి గారు ప్లీజ్ ఒక్క నిమిషం సుభాష్ రావాలి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. నేను సుభాష్ గారు ప్లీజ్. ఒకటండి, ఇప్పుడు ఇక్కడ మన డిబేట్ పిలిచి పొద్దున వచ్చి చిట్టిపించుకోవడానికి అండి ఏం మాటలు అసలు ఎందుకు ఏంటంటే మరి ఏంటంటే ఎమ్మెల్సీగా ఉండి సీనియర్ నాయకుడు ఉండి మీరు ఏంటంటే ప్రతి దానికి అడ్డుపడితే ఎట్లా అండి? ఏంటంటే రవీంద్రరావు గారు మేము కూడా అడ్డుపడతాం, మేము కూడా అధికార ప్రతినిధులు, మాకు తెలియదు ఎట్లా మాట్లాడాలి ప్లీజ్. ఒక పద్ధతిగా మీరు ఏంటంటే మీరు ఒక డిబేట్ కు ఎన్నిసార్లు పిలిచిన తర్వాత వస్తే ఇది కాదు సబ్జెక్టు ప్లీజ్ మాట్లాడండి. ప్రభుత్వం ఏం చేస్తుందో, ప్రభుత్వం ఏదైతే చేస్తుందో, ఏ ప్రభుత్వం ఉన్నావాడ ప్రభుత్వం మనకు ఇచ్చిన హామీలను అది నెరవేరుస్తుందా లేదా అనేది ప్రతిపక్షాలకు ఏంటంటే పాత్ర ఉంటుందా. కానీ ఇవాళ ఏమైతుందంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అమలు కాని హామీలు, ఈ మాట ఏంటంటే మళ్ళీ సెకండ్ టైం చెప్తున్నా, అమలు కాని హామీలు కేవలం అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, ఇవాళ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధికి అడ్డుపడదు. నేను పదే చెప్తున్నాను, ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికలు లేవు ఇప్పుడు. కానీ మీరు ఇచ్చిన హామీలు ఏంటంటే ప్రజలకు అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు కనుక చేయకుంటే ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న మేము ఏంటంటే దీన్ని ఏంటంటే చెవులు పండించి ముక్కు నెలకి రాపించి ఏంటంటే మేము ఏంటంటే చేపిస్తాం. మూసీ ప్రక్షాళన అనేది చాలా క్లియర్ గా అందరు కూడా ఆహ్వానిస్తున్నారు, దీన్ని ప్రక్షాళన చేయాలి. గత ప్రభుత్వం ఆల్రెడీ మొదలు పెట్టింది. అరే ఒక నిమిషం ఉండండి సార్. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం మీరు ఏంటంటే ఈ యొక్క మొత్తం ప్రక్షాళన చేస్తా అన్నారు. దానికి ఈటెల రాజేందర్ గారు క్లియర్ గా అడిగింది అన్నట్టు. అక్కడ ఎంత ఏంది, ఇక్కడ ఎంత ఏంది అంటే అక్కడ కూడా ఏంటంటే మన ఉత్తరప్రదేశ్ లో చేసినారు, గుజరాత్ లో చేసినారు, చాలా సుందరమానంగా ఉంది. ఇవాళ ఏంటంటే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ మాల్స్ వచ్చినాయి, షాపింగ్ మాల్స్ వచ్చినాయి, తర్వాత పార్కింగ్ ప్లేస్ ఉంది, ఈటరీస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి అక్కడ. కానీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఈ మూసీ అనేది ఎప్పుడు చూసినా ఏంటంటే మూసీ అంటే డ్రైనేజ్ ఉంటుంది అన్నట్టు. మేము ఒకటే అడుగుతున్నామండి, డ్రైనేజ్ కానీ స్ట్రాంగ్ వాటర్ కానీ దీన్ని ఏంటంటే మళ్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అన్నట్టు. ఆ తర్వాత ప్రక్షాళన గురించి మాట్లాడండి. ఇది కూడా ఏంటంటే కాళేశ్వరం తిరిగా, ఏటీఎం ప్రాజెక్ట్ తిరిగా 150,00 కోట్లు ఏంటంటే దీని మీద అంటే ఊరికేంటంటే ఉత్తుత్తి మాటలు పెట్టి వాళ్ళ వీళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాం, వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేస్తున్నాం. నేను ఏమంటున్నాను, వాళ్ళు చేస్తున్నారు, చేయనియండి, చేస్తే కదా తెలిసేది. మీరు చేయకముందే విమర్శలు చేస్తున్నారు కదా. విమర్శలు చేస్తలేమండి. మేము ఏమంటున్నామంటే మీరు 150,00 కోట్లు తీసుకొస్తున్నారంటే రెండే అడుగుతున్నాం. మేము వేరే దగ్గర ఇంతకన్నా పెద్ద ప్రాజెక్ట్ అయింది కాదండి. నేను ఒక మాట్లాడతాను, సుభాష్ గారు, మీకు బాధ్యత లేదా? రాష్ట్ర అభివృద్ధి కోసం మీకు బాధ్యత లేదా? కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత మీకు లేదా? మీకు కూడా 8 మంది ఎంపీలు ఇచ్చారు, చేయండి భాగస్వామ్యం. కానీ మీరు కూడా సార్ 100% మా మీద ఉంది. మాకేంటంటే 8 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి తప్పకుండా చేస్తాం మేము. కానీ దానికి ఏంటంటే విధి విధానాలు ఏం చేయాలి? మీరు తీసుకుపోయి ఏంటంటే ఊరికి ఏంటంటే టీవీలో కానీ లేకుంటే ఏంటంటే మన ఏంటంటే పబ్లిక్ స్పీచ్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి అట్లా కాదు కదా. మొన్న
ఇక్కడైతే వరదలు వస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమైందంటే ఎవరైతే చనిపోయినారో 5 లక్షలు ఏంటంటే మన ఏంటంటే ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది. ప్లీజ్ సమయం లేదు, దాంట్లో 3 లక్షలు సార్, దాంట్లో ఏంటంటే 3 లక్షలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. దాంట్లో 3 లక్షలు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి, ₹1,00,000 ఏంటంటే 2 లక్షల రూపాయలు ఏంటంటే ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. దానికి ఒక సైంటిఫిక్ మెథడాలజీగా ఒక డిపిఆర్ ఇచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అందరిని తీసుకొచ్చి దీని ఏంటంటే ఇట్లా అవుతుంది, దీనికి ఒక బడ్జెట్ ఎస్టిమేషన్ అవుతుంది అని చెప్పి దీన్ని ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే డెఫినెట్ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వదండి? తెలంగాణ రాష్ట్రం ఏంటంటే భారతదేశంలో లేదా? అది ఇది చేయాలి. అంతేగాని ఏంటంటే మన ఏంటంటే ప్రజా సమస్యల గురించి ఏంటంటే పక్కన పెట్టేసి ఒక ఏంటంటే సమస్య ఏంటంటే తీసుకొచ్చి దాని ఏంటంటే పక్కదారి పంపించి ఇంకొక సమస్య ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది కదా, 10 సంవత్సరాలు ఇదే చేసింది. ఒక ప్రభుత్వం ఏంటంటే ఒక సమస్య నుంచి ఇంకో సమస్య డైవర్షన్ పాలిటిక్స్ చేసింది. ఈ ప్రభుత్వం కూడా అట్లా చేయొద్దు. ఎందుకంటే ఇది ఖజానాలో డబ్బులు లేవు. ఆ డబ్బులు ఎక్కడికి పట్టుకొస్తారు? ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది, మా మీద ఉంది. ప్రతి ఒక్క పౌరుడు ఎందుకంటే మన ఏంటంటే వేణుగోపాల్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పినారు. ఇది ఏంటంటే ఇది సామాజిక దృక్పథంతో చూడాలి ఇది. ఎందుకంటే మూసీ అనేది ఎప్పటి నుంచో ఉందంట. అక్కడ పోవాలంటే ముక్కులు మూసుకొని పోవాలి. అంటే నడి బొడ్డున ఉన్న ఏంటంటే మూసీను ఒక సుందరవనంగా చేస్తే ఏంటంటే అందరూ ఏంటంటే ఆహ్వానిస్తారు, అందరూ ఏంటంటే దాంట్లో ఎంజాయ్ చేస్తారు. అది మేము ఏంటంటే ఇది చెప్తున్నాం. ఎస్ రైట్. మన ఏంటంటే ఈటల గారు ఏం చెప్తున్నారంటే, సార్ కేసీఆర్ గారు తర్వాత ఏంటంటే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కసారి ఏంటంటే అన్ని పక్కన పెట్టేసి మీరు ఆ మూసీ దగ్గర ఏంటంటే ఒక్కసారి ఏంటంటే మీరు విజువల్ గా, ప్రాక్టికల్ గా, ఫిజికల్ గా వచ్చి దాన్ని ఏంటంటే ఒకసారి అవగాహన చేసుకొని తర్వాత మీరు కాదండి సుభాష్ గారు స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నారండి. సుభాష్ గారు స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నారు చాలా వరకు. వాళ్ళకు ఎక్కడైతే ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇస్తామో వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా అక్కడ. వెళ్ళిపోనేవండి. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఏంటంటే ఇప్పుడు చాలా ఒకటి ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే మన ఏంటంటే విశ్వాసం పోతుంది. ఎందుకంటే వాళ్ళ కొత్తగా ఏంటంటే హైదరాబాద్ వచ్చినారు. ఇప్పుడు మీరే అంటున్నారు ఒకటి సుభాష్ గారు, మీరే అంటున్నారు కాదు సుభాష్ గారు, మీరే అంటున్నారు ఆ మూసీ పక్క నుంచి పోదామంటే అసలు పోలేని పరిస్థితి, ఆ స్మెల్ వస్తుంది అనేది. మరి ఈ రోజు అదే కదా చేస్తుంది. ఎవరో ఒకరు వాళ్ళకి నష్టం జరుగుతున్నా 10 మంది అన్న ఏదో చేస్తున్నారు కదా. ఇది ఫ్యూచర్లో భావితరాలకు ఇబ్బంది రాకుండా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే మూసీ అనేది హైదరాబాద్ నడిబొడ్డున ఉంది. దీని ప్రక్షాళన అనేది ఎవరో చేయాలి కదా. ఇప్పుడు ఇదే కేసీఆర్ కదా మూసీ రివర్ ఫ్రంట్ తీసుకొచ్చింది గతంలో. వాళ్ళు ఏం చేయలే కదా. ఇదే కేసీఆర్ అన్నారు కదా మూసీ నీళ్లు తాగాలి, దోషులు పట్టుకొని తాగాలి, అలా చేస్తున్నారు కదా. ఇప్పుడు భరోసా పోతుందండి. ఎందుకంటే ప్రభుత్వం ఏంటంటే భరోసా పోతుంది. ఎందుకంటే వాళ్ళు అధికారంలో రాకముందు ఒక మాట మాట్లాడినారు, అధికారంలో వచ్చిన తర్వాత ఇంకో మాట మాట్లాడుతున్నారు అని చెప్తున్నాడు. ఇప్పుడు 6 గ్యారెంటీలు, 13 హామీలు. ప్లీజ్ అండి, సమయం లేదు. రవీంద్రరావు గారు చెప్తున్నారు. రవీంద్రరావు గారు ప్లీజ్ సమయం లేదు. రవీంద్రరావు గారు ప్లీజ్. రాజేష్ గారు ప్రతిపక్ష పార్టీ కానీ ఒక్క పాయింట్ రవీంద్రరావు గారు దయచేసి ఒక్క విషయం నేను మీతో మాట్లాడతాను. మీరు ఒక్క విషయం నేను మీకే ఇస్తాను. జర్నలిస్ట్ గురించి మాట్లాడారు, గుర్తుపెట్టుకోండి. ఉద్యమ సమయంలో మీరు ఏ రకంగా పోరాటం చేస్తారో మీతో సహా జర్నలిస్టులు కూడా ఆ రకంగా చేసామండి. జర్నలిస్టులు లేకుంటే ఆ రోజు ఉద్యమం లేదు, మీరు లేరు. గుర్తుపెట్టుకోండి. జర్నలిస్టులు ఏ రకంగా మీకు సపోర్ట్ చేశారో తెలుసు ఉద్యమ సమయంలో కేసీఆర్. ఈ రోజు మీరు జర్నలిస్టుని క్వశ్చన్ చేయకండి. తెలంగాణ ఏర్పడితే జర్నలిస్టులకు ఏమవుతుంది? ఇల్లు వస్తాయి. చాలా మంది నిరుపేదలకు జర్నలిస్టులు అండి ఇల్లు వస్తాయి అనుకున్నారు. ఈ రోజు వరకు 10 ఏళ్ల వరకు ఒక ఇల్లు ఇవ్వలేదండి కేసీఆర్ గతంలో. మీరు జర్నలిస్ట్ గురించి మాట్లాడకండి దయచేసి ప్లీజ్. రాజేష్ గారు తప్పండి. మీరు జర్నలిస్టుల గురించి మీరు ఏమైనా తప్పుగా మాట్లాడితే మీరు వెనక్కి తీసుకోండి. దయచేసి చెప్తున్నాను రవీంద్రరావు గారు, జర్నలిస్టుల గురించి మీరు మాట్లాడితే దాన్ని వెనక్కి తీసుకోండి. ఉద్యమ సమయంలో లాఠీలు దెబ్బలు తిన్నామండి. జర్నలిస్ట్ గుర్తుపెట్టుకోక రవీంద్రరావు గారు దయచేసి లాఠీలు దెబ్బలు తిన్నామండి. ప్లీజ్ మాట్లాడండి రాజేష్ గారు ప్లీజ్. జర్నలిస్టు సమాజం గురించి మాట్లాడాల్సి వస్తే దానికి సబ్జెక్ట్ పెట్టండి మాట్లాడండి. 100%. నేను జర్నలిస్టు సమాజం గురించి మాట్లాడిన జర్నలిస్టు గురించి నేను మాట్లాడా. అది ఓకే. నేను జర్నలిస్టు సమాజం గురించి మాట్లాడలే. మంచి జరిగింది, చేయడం జరిగింది, ఓ డిబేట్ పెట్టండి. నాకు జర్నలిస్టు గురించి తెలియని కాదు, నేను కీలకమైన వ్యక్తిని అని కాదు, ప్రభుత్వంలో నాకేం తెలియదు అనేది కాదు. మాట్లాడదామంటే సబ్జెక్టు డైవర్ట్ అయితే మాట్లాడదాం. నెంబర్ 1. నెంబర్ 2, నేను అనేది ఏంటంటే రాజకీయ పార్టీ, ప్రతిపక్ష పార్టీ మాది. మూసీ ప్రాజెక్టు గురించి మాట్లాడాల్సి వస్తే నేను విశ్లేషకుడిగా దాని వరకే రిస్ట్రిక్ట్ కావు. మేము మిగతా పరిణామాలు చూస్తాం. ఈ ప్రభుత్వం ఎన్నికై 10 నెలలు అవుతుంది. ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలు దొక్కారు. విద్య, వైద్యం కుంటుపడిపోయింది, వ్యవసాయం కుంటుపడిపోయింది. అనేక వర్గాలకు ఇచ్చిన రవీంద్రరావు గారు ఒక్క మాట మొన్ననే వచ్చిరాయ్యా వాళ్ళు. మొన్ననే కదా రవీంద్రరావు గారు వచ్చి పట్టుమని 10 నెలలు కాలే ఇంకా. రాజేష్ గారు
అప్లమైన రాష్ట్రాన్ని రాజేంద్రరావు గారు తిరిగి 8 ఏళ్ళు అయింది, మీరు ఇప్పుడే సమయం ఇవ్వండి. ఈ ప్రాజెక్టు ముందు పెట్టుకోవడం సరైనది కాదని మేము అంటాం. నేనేమంటా మేము అనేది ఏంటంటే ఇచ్చిన హామీలు, కోట్లాది మంది ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి కదా. అవన్నీ మీరు అధికార పార్టీ అధికారం ఎందుకు దీన్ని పక్కలో పట్టిస్తున్నారు? చేయాల్సినవి అన్ని కూడా కీలకమైనవి కదా. హాస్పిటల్ పోయి చూడండి, రెసిడెన్షియల్ స్కూల్ పోయి చూడండి ఎంత దుర్మార్గంగా ఉన్నాయో, రోడ్లన్నీ పోయి చూడండి, మార్కెటింగ్ వ్యవస్థ పోయి చూడండి. ఏ వ్యవస్థ మీద కూడా మానిటరింగ్ అనేది లేదు, నిర్వీర్యం అయిపోయినాయి. మీ ప్రభుత్వం అనేది మిగతా అంశాలన్నీ వదిలేసి ఈ మూసీ ప్రాజెక్టు మీద పడ్డారు. అది ప్రయారిటీ అనేది కాదనేది కాదు, మీరు కొంత మేరకు హామీలు నెరవేర్చి ప్రజల్ని సంతృప్తిపరిచి ప్రభుత్వం గాడిలో పడక ఫైనాన్స్ మీద మీ గ్రిప్ వచ్చాక మీ ఆదాయం పెరుగుతున్న క్రమంలో నిరంతరం చేసే ప్రక్రియ మూసీ ప్రాజెక్టు సంబంధించిన పని. దానికి మీకు హుస్సేన్ సాగర్ కూడా ఉంది, సెక్రటరియట్ ముందు అత్యంత దుర్గంధమయం, చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని కూడా బాగు చేయాలి. చాలా చెరువులలో, చాలా శ్రమలలో లక్షలాది మంది బాగా బాధాకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళ జీవన విధానం కూడా బాగుపడాలి. ఇది మొదలు పెడితే చాలా దూరం పోతుంది, చేయాలి. కానీ అప్పులు తెచ్చి ఇవన్నీ తుంగలో దొక్కి ఫస్ట్ ప్రయారిటీ దీన్ని పెట్టడం అనేది కమిషన్ల కోసమే, మీ కక్కుర్తి కోసమే. కాళేశ్వరం ప్రాజెక్టా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అదేమన్నా? రైట్ రవీంద్రరావు గారు, సారీ రవలి గారు, ప్లీజ్ సమయం లేదు రవీంద్రరావు గారు, సమయం లేదు ప్లీజ్, సమయం లేదు ప్లీజ్. ప్రభుత్వంలో ఏం జరిగినాయో స్పష్టంగా కళ్ళ కట్టినట్టు చెప్తున్నాడు. కమిషన్ల కోసమే వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండ్లు, కమిషన్ల కోసమే సెక్రటేరియట్ కట్టిండ్లు, కమిషన్ల కోసమే కొత్త కలెక్టరేట్ కట్టిండ్లు. ప్రయారిటీ లేని అంశాలు ముందు తీసుకొచ్చి పెట్టింది వాళ్ళు కమిషన్ల కోసం కట్టిన మాట వాస్తవం. అప్పుడు మనకు బాగా బడ్జెట్ ఉందని చెప్పి మీరు మొదలు పెట్టిండ్లా? అప్పుల కోసమే కదా మీరు మొదలు పెట్టింది. మూసీ రివర్ ప్రక్షాళన అన్న ఒక నిమిషం, మూసీ రివర్ ప్రక్షాళన చేయాలా వద్దా? మీ పార్టీ స్టాండ్ మురికి కాలువలో ఉన్న వాళ్ళు అట్లే ఉండాలా? ఎంతసేపు 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన అంటారు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా 10 నెలల నుండి మేము ప్రభుత్వాన్ని నడుపుతుంటే 10 ఏళ్లలో మొత్తం విధ్వంసాన్ని చేసి పెట్టిండ్రు. ఆర్థిక వ్యవస్థను మొత్తం దానికి గాడిన పెట్టి మొట్టమొదటిగా ఎవరెవరైతే ఎకనామికల్ గా ఇబ్బంది పడుతున్నారో, మూసీ రివర్ ఏరియాలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తొలగిస్తే మీకు వచ్చిన బాధ ఏంటని ప్రశ్నిస్తున్నా అన్న. 1,50,000 కోట్లు ఎక్కడి నుండి తెస్తారో, ఏం తెస్తారో మీ ప్రభుత్వం, గత ప్రభుత్వము ఎక్కడి నుండి తెస్తా అని నమ్మకంతో మీరు ప్రాజెక్ట్ మొదలు పెట్టిండ్లో అదే ఆ డిపిఆర్ ఉంటేనే మొదలు పెడతారు. అంటే ఒకటి రవలి గారు వీళ్ళు ఏమంటారు, రవలి గారు ఒకటి, రవలి గారు ఒక పాయింట్ ఇక్కడ, రవలి గారు కాదు, రవలి గారు రవలి గారు రవలి గారు ఒక పాయింట్ ఇక్కడ ప్లీజ్, రవలి గారు రవలి గారు ఒక పాయింట్ ఇక్కడ, మీరే పదే అన్నారు కదా గత ప్రభుత్వం అప్పులు చేసింది, మొత్తాన్ని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది, మనం ఏదైతే మిగులు రాష్ట్రంగా ఉన్నామో ఈరోజు ఏ పరిస్థితి ఉన్నది. సో మీరు వచ్చి కూడా మీరు కూడా అప్పులు చేస్తున్నారు కదా అంటే ఏం చెప్తారు? సేమ్ మీరు అదే రాజేష్ గారు, తెలంగాణ అంటే ఏదైతే మురికి కాల్వలో ఉన్న ప్రజలందరినీ కలుపుకుంటేనే తెలంగాణ. వాళ్ళకు కూడా మనం మంచి జీవన విధానం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. దాన్ని అప్పు అనరు ఎక్కడ కూడా, అది డెవలప్మెంట్ అంటే వాళ్ళకు కల్పించే సౌకర్యాలలో ఒక భాగం. వాళ్ళకు కూడా మనం అప్పు ఎందుకు చేయకూడదు అంటే, మీకున్న కలెక్టరేట్లు కూల్చేసి కొత్త కలెక్టరేట్లు కట్టేస్తే దానికి అప్పు అంటారు. ఉన్న సెక్రటేరియట్ ను కూల్చేసి కొత్త సెక్రటేరియట్ పెద్ద మహల్లా కట్టుకుంటే అప్పు అంటారు. అంటే వాళ్ళు ఏదైతే అప్పులు చేసి గొప్పల కోసం చేసే వాటిని అప్పులు అంటారు. ఈ రోజు ఇది కన్స్ట్రక్టివ్ గా ప్రజలకు ఉపయోగపడే విధంగా అప్పులు చేస్తే దాన్ని అప్పులు అన్నారని నేను అంటున్నా. ఎందుకంటే ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో, వికారాబాద్ ను మొదలు పెట్టుకుంటే సూర్యాపేట వరకు మూసీ రివర్ బెల్ట్ లో వాళ్ళు పడుతున్న ప్రజల క్యాచ్మెంట్ ఏరియా ప్రజల బాధలు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఎంతసేపు అది డెవలప్ చేయాలంటారు, వీళ్ళే రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కార్పొరేషన్ మొదలు పెడతారు, మళ్ళీ వీళ్ళని ముట్టుకోవద్దు వాళ్ళని ముట్టుకోవద్దు అంటారు. ఎక్కడి వేణుగోపాల్ రెడ్డి గారు చివరికి ఏం చెప్తారు? సమయం లేదు, ప్లీజ్ వేణుగోపాల్ గారు 1 minute క్లోజ్ చేయరా? ఎవరని చెప్పినా మూసీ ప్రక్షాళన కావాల్సిందే, అది అందరూ హైదరాబాద్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఒకటి, చెరువులు ఇప్పటికే చాలా కబ్జా అయిన విషయం అందరికి తెలిసిన విషయం. ఆ కబ్జాలు ఎట్లయినాయి, ఆ చెరువులను కూడా వెంచర్లు వేసి మొత్తం వేసి అమ్మేసి అలా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. సో మూసీ విషయంలో ఎందుకంటే వాళ్ళ జీవన విధానంలో మార్పు అయితే వస్తుంది. దీనికోసము రవీంద్రరావు గారు
రకరకాలుగా అప్పులు గిప్పులు అన్నా కానీ వాళ్ళ కోసం పెద్దగా ఖర్చు అయ్యేది ఏం లేదు. వాళ్ళ చేస్తే ఒక 1000 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు అయ్యేది కాదు వాళ్ళ. అవును. వీళ్ళు ఏంటంటే లక్షలు అవుతారు ఒక అంచనాకు వస్తున్నారు. కానీ వాళ్ళకు ఎంత నివాసం ఇస్తే ఎంత అవుతుందండి? వాళ్ళకి నివాసాలు ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి? దాన్ని మనం ఖర్చులాగా చూడకూడదు. వాళ్ళకు మంచి ఇండ్లు ఇచ్చిన ఆ నివాసాలు బాగుపడుతుంది. ఎందుకంటే వాళ్ళను మార్చాల్సిన బాధ్యత ఉంది. ఎవరైనా ఇబ్బంది పడి కాదు వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు కన్వెన్షన్ నిజంగా చూస్తాం. మనం పోయి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అలా నిలబడలేని పరిస్థితి ఉంది ఆ మూసి పక్కన. నిజం చెప్తున్నాను. మనం వాళ్ళ ఎస్టీ పరిస్థితి మీరు వేరే ఏమైనా మాట్లాడారు. నేను ఏమంటున్నాను, మిగతా అంశాలు మీరు స్కీమ్స్ ఉన్నాయి అమలు చేయట్లేదు, ప్రశ్నించండి, అప్పేం లేదన్నా, డిమాండ్ చేయండి ఎందుకు అమలు చేయట్లేదని, అట్లాంటివి అడగండి. కానీ ఇట్లాంటిది మాత్రం కొంచెం మానవతా దృక్పథంతో మనం అందరం కలిసి నడుము కట్టి మనం అందరం మూసీకి సంబంధించిన నిర్వాసితులను తీసుకెళ్ళి వాళ్ళకి ఎక్కడైనా మిస్ అయితే, వాళ్ళకి ఎక్కడైనా ఇల్లు నివాసం ఇవ్వకుండా ప్రభుత్వం ఎక్కడ మిస్ చేస్తే వాళ్ళని దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదని ఓకే అండి. థ్యాంక్ యూ అండి వేణుగోపాల్ రెడ్డి గారు. వేణుగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా రవీంద్రరావు గారికి, రవలి గారికి అండ్ ఎన్ సుభాష్ గారికి చర్చలో పాల్గొనడానికి మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి ఏదైతే మూసి ప్రక్షాళన అయితే ఉందో ఇది ఖచ్చితంగా ఎవరు అడ్డొచ్చినా ఖచ్చితంగా ఆపేది లేదు. ఈ మూసి ప్రక్షాళన చేసి తీరుతాం. ఆ నిర్వాసితులకు అందరూ కూడా మంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఇటు ప్రతిపక్షాలు చెప్తున్నాయి దాంతోపాటు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలి. ఎందుకంటే ఆ రోజు 6 గ్యారంటీలు అన్నారు, అదేవిధంగా 100 రోజులు అమలు అన్నారు. ఇవన్నీ ఏవి అమలు చేయలేదు. దాంతోపాటు ఇవి కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక ప్రధానమంత్రి ఏదైతే అన్నారో, అంటే తెలంగాణలో రుణమాఫీ కాలేదు అని చెప్పేసి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా ప్రధానికి ఒక లేఖ రాశాడు. దాదాపు 22 లక్షల మందికి రుణ విముక్తి కల్పించాము అని చెప్పేసి కూడా చెప్పారు. ఇదిగో మేము రుణమాఫీ చేసిందని చెప్పేసి కూడా ఆయన ఒక లేఖ రాశారు. సో ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 టీవీ సామాన్యుడి ఆరోపణ.